Let us start with one important question of analysis of financial statement. ఏంటంటే హిమ్ లిమిటెడ్ హ్యావింగ్ నెట్ వర్త్ 250 crores is required to adopt India's from 1st April 2002 in accordance with the company's rules. Rahul, the senior manager of Him Limited, has identified following issues which need specific attention of CFO as so that opening India's balance sheet as on the date of transaction can be prepared. ఓకే, ఇందులో మొత్తం 6 ఇష్యూస్ ఉంటాయి. 6 ఇష్యూస్ని ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ కంపెనీ ఇప్పటిదాకా ఇండియాస్ అప్లై చేయట్లే, కానీ ఇప్పటి నుంచి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాడు. ఈ ఇయర్ నుంచి అప్లికబుల్ అవుతుంది. అప్పుడు ఇప్పటిదాకా అకౌంట్ చేయలేదు కదా, ప్రీవియస్ అకౌంట్ ఇయర్లో ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్నది పాయింట్. ఓకే, ఒక్కొక్క కేసు చదువుతుంటే వెళ్దాం. ఏంటంటే ఫస్ట్ ఇష్యూ 1, యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ కంపెనీ హ్యాస్ elected to measure land at its fair value and want to use fair value as deemed cost on the date of the transaction. ఇదేంది ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అంటే ఇండియాస్ 101కి ఇంటర్లింక్డ్. ఇది క్వశ్చన్ ఏం చెప్తుంది, ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ఇండియాస్. అయితే ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అన్నది ఏంటి, క్యాపిటల్ ఇట్స్ పీపీ ఎసెట్ అనమాట. ఎసెట్స్ ఎప్పుడన్నా సరే నార్మల్గా ప్రొవిజన్ ఏం చెప్తుంది మనకి, ఇండియాస్ 101 allows an entity to select to measure PPE on the transaction date at fair value or previous GAAP క్యారింగ్ అమౌంట్ యాజ్ డీమ్డ్ కాస్ట్. ఏం చెప్తుంది దాని అర్థం ఏంటి, 101 పీపీఈని ఎలా రికార్డ్ చేయమని చెప్తుంది. అయితే ఏ రోజైతే మారుతుందో ఆ ట్రాన్సాక్షన్ డేట్ రోజున పీపీ యొక్క ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేసుకో, లేదంటావా ఆర్ ప్రీవియస్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ప్రకారం ఏదైతే చూపిస్తున్నో దాన్ని క్యారింగ్ అమౌంట్ కింద తీసుకుని దాన్ని డీమ్డ్ కాస్ట్ కింద అనుకో. ఓకే, గాట్ ఇట్, డన్. అయితే ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు అడాప్ట్ ఫెయిర్ వాల్యూ. అది ప్రొవిజన్ చదివాం. ఇప్పుడు క్వశ్చన్ చదివాం. యాజ్ పార్ట్ ఆఫ్ పీపీఈ ఏ కంపెనీ హ్యాస్ ఎలెక్టెడ్ టు మెజర్ ల్యాండ్ ఎట్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. ల్యాండ్ని ఫెయిర్ వాల్యూకి చూపిద్దాం అనుకుంటుంది. ఓకే, అండ్ వాంట్స్ టు యూజ్ ఫెయిర్ వాల్యూ యాజ్ డీమ్డ్ కాస్ట్. అదే చెప్తుంది కదా, ఫెయిర్ వాల్యూ కావాలంటే ఫెయిర్ వాల్యూ చేసుకోవచ్చు, లేదంటే ప్రీవియస్ గ్యాప్ అంటే ప్రీవియస్ గ్యాప్. అయితే ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాజ్ 5 lakhs. అంటే ప్రీవియస్ గ్యాప్ ప్రకారం దాని క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, 5 lakhs ఉంది. ది ల్యాండ్ వాజ్ ఎక్వైర్డ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ 5 lakhs. హౌఎవర్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ డేట్ వాజ్ ఎంత ఉందట, యాజ్ పర్ ఫెయిర్ వాల్యూ 8 lakhs ఉంది, ప్రీవియస్ గ్యాప్ ప్రకారం 5 lakhs ఉంది. అయితే వాడు ఏమంటున్నాడు, కంపెనీ హ్యాస్ ఎలెక్టెడ్ టు మెజర్ ఫెయిర్ వాల్యూ ప్రకారం రికార్డ్ చేద్దాం అనుకున్నాను. అవును, ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ పర్ ఇండియాస్. సో ఫెయిర్ వాల్యూ రికార్డ్, ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు అడాప్ట్ ఫెయిర్ వాల్యూ యాజ్ డీమ్డ్ కాస్ట్. సో ఇట్ ఈస్ అలౌడ్. ఓకే, ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా రికార్డ్ చేస్తావు, ఫెయిర్ వాల్యూ అంటే అప్పుడు ఎలా ట్రీట్ చేస్తుంటావు, P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే P&L ఐటమ్స్ అన్నీ మనకి బ్యాలెన్స్ షీట్లో ఎక్కడికి వెళ్తాయి, రిటైన్ ఎర్నింగ్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోకి వెళ్తాయి. సో అలా చూడు, అది అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ నుంచి పంపుతాం అనమాట. చూడు, పీపీని పెంచాలి. ఎందుకు పెంచుతున్నావు, నీ క్యారింగ్ అమౌంట్ 5 lakhs అయితే ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది, 8 lakhs, అంటే ఇంకా 3 lakhs పెంచుతున్నావు ఇప్పుడు, అంటే పీపీ పెరుగుతుంది. టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పి ఓసీఏ పంపు. ఓకే, అంతే. ఎందుకంటే FETPL అంటే P&L ఐటమ్ ఎక్కడికి వెళ్తుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, కాబట్టి ఓసీఏ పంపుతున్నాను అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్కి, ఎందుకంటే వాల్యుయేషన్ జరిగిన ద్వారా వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, దీనికి ఇంటర్లింక్డ్ ఇష్యూ 6 అవి రిలేటెడ్ అనమాట. ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆఫ్ పాసిబుల్ ఎఫెక్ట్స్ యాజ్ పర్ ఇండియాస్ ద డిఫర్డ్ ట్యాక్స్ కాదు, ఇష్యూ 6 కాదు, ఇష్యూ 5, రైట్. ద కంపెనీ హ్యాస్ ఎక్వైర్డ్, ఇందాక ఏం చూసాం, టాంజిబుల్ అసెట్స్, ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్స్. యాజ్ ద ట్రేడ్ మార్క్స్ అమౌంటింగ్ టు 250,000 ద కంపెనీ అజ్యూమ్స్ టు హ్యావ్ indefinite లైఫ్ ఆఫ్ దీస్ అసెట్స్. ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఇంటాంజిబుల్ అసెట్స్. సరే, ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మనకి ప్రొవిజన్ ఏం చెప్తుంది, ఇంటాంజిబుల్ అసెట్స్ చూడు. ఇంటాంజిబుల్ అసెట్స్ ఇండియాస్ 10
Ind AS 101 allows entity to elect to measure intangible asset on transaction date at fair value or previous gap carrying amount as deemed cost. సేమ్ అదే ప్రొవిజన్ మళ్ళీ చెప్తున్నాడు. ఇంటాంజిబుల్ ఫెయిర్ వాల్యూ కానీ ప్రీవియస్ గ్యాప్ కానీ. అప్పుడు మన కంపెనీ ఏం చేస్తుంది, ఏదైనా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కంపెనీ హ్యాస్ అక్వైర్డ్ ఇంటాంజిబుల్ అసెట్స్ యాజ్ ట్రేడ్ మార్క్స్ అమౌంటింగ్ టు 2,50,000 అంట. Okay, the company assumes to have indefinite life of these assets. The fair value of the intangible assets as on the date of the transaction was ఎంతంట, fair value ఎంత ఉంది, 3 lakhs ఉంది. However, the company wants to carry the intangible assets at 2,50,000 only. అంటే ఏం చేస్తుంది, ప్రీవియస్ గ్రాప్ ప్రకారం అంటే క్యారింగ్ అమౌంట్ 2,50,000 ఉందిరా ఇంటాంజిబుల్ అసెట్. ఇప్పుడు కానీ దాని ఫేర్ వాల్యూ ఎంత ఉంది, 3 lakhs. అంటే వాడు ఏం చేయొచ్చు, ఫేర్ వాల్యూ కన్నా రికార్డ్ చేయొచ్చు, క్యారింగ్ అమౌంట్ కన్నా రికార్డ్ చేయొచ్చు. అయితే వీడు ఏం కలెక్ట్ చేసుకున్నాడు, 2,50,000 క్యారింగ్ అమౌంట్కి ఉంచుకుంటాను అంటున్నాడు. సో యు ఆర్ అలౌడ్, అది గ్యాప్ ప్రీవియస్ గ్రాప్ ప్రకారం చేసుకోవచ్చు కాబట్టి హీఈస్ అలౌడ్. సో అప్పుడు నువ్వేం చేయాలి, ద కంపెనీ ఇంటెన్స్ టు యూజ్ క్యారింగ్ అమౌంట్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు చూడు చదివిందా, క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, 2,50,000. అలాగే మనం ఇప్పుడు ఉంచుకోవాలనుకున్నది కూడా 2,50,000 కూడా ఏ డిఫరెన్స్ లేదు కదా. రివైజ్డ్ వాల్యూ కూడా 2,50,000. ఇంక డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి 0. సో నో జనరల్ ఎంట్రీ. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ దానికి ఇష్యూ టూ, ఇష్యూ 3 ఇంటర్లింక్డ్. అంటే ఫైనాన్షియల్ అసెట్. ఇన్ కేసు యూ ఆర్ హ్యావింగ్ ఫైనాన్షియల్ అసెట్ కానీ ఫైనాన్షియల్ లయబిలిటీ కానీ ఉంటే అప్పుడు నువ్వేం చేయాలి, ఆ ప్రొవిజన్ చూడు. ఆన్ ద డేట్ ఏంటంట, సెకండ్ది, ఆన్ ద ట్రాన్సాక్షన్ డేట్ ఫైనాన్షియల్ అసెట్ ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మెజర్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూకే రికార్డ్ చేయమంటుంది ఫైనాన్షియల్ అసెట్ ఎక్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ, అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ విచ్ ఆర్ రికార్డెడ్ ఎట్ కాస్ట్. ఒకవేళ ఏంది, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా అయినా సరే అది ఫెయిర్ వాల్యూకే రికార్డ్ చేయి, ఎక్సెప్ట్ ఫర్ జాయింట్ వెంచర్, సబ్సిడరీ ఆర్ అసోసియేట్. వీటిలో మాత్రం ఉంటే మాత్రం దెన్ యూ హ్యావ్ టు రికార్డ్ ఇట్ ఫర్ కాస్ట్. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేయమని చెప్తుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాయొచ్చు, ఇంకో పాయింట్ ఉంటుంది దానికి అడిషనల్గా. ఇప్పుడు నువ్వేం చదువు, ఫైనాన్షియల్ అసెట్, అదే ఫైనాన్షియల్ లయబిలిటీ కూడా చెప్తుంది. ఒకవేళ 101 నేను చెప్తున్న ఫైనాన్షియల్ అసెట్ కానీ లయబిలిటీ కానీ ఒకవేళ ప్రాక్టికబుల్ అయితే మొత్తం అంతా డే 1 నుంచి రెట్రోస్పెక్టివ్ అకౌంటింగ్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఎంత ఉంటుందో అంత చెయ్యి. నువ్వు అలా చేయలేనంటావా, అప్పుడు ఫెయిర్ వాల్యూ తీసుకోమని చెప్తాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు, if in Ind AS 101 that if it is impracticable for an entity to apply retrospectively effective interest rate method in the Ind AS 109, then the fair value of financial asset or liability at a transaction date shall be taken. రెట్రాస్పెక్టివ్గా చేయగలిగితే చెయ్యి, లేదు అలా చేయలేని అనుకుంటావా, దాని ఫెయిర్ వాల్యూ ఎంతైతే ఉందో అది తీసుకో, దట్స్ ఇట్. ఫైనాన్షియల్ లయబిలిటీ అంటే ఇప్పుడు మెయిన్ ఏం చెప్తున్నాడు, రెట్రాస్పెక్టివ్ ఇఫ్ పాసిబుల్ డూ, ఇఫ్ నాట్ ఫెయిర్ వాల్యూ అಷ್ಟೇ. లెట్ us come and solve this question. Under Ind AS, the company has designed mutual funds as investment. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే ఫైనాన్షియల్ అసెట్టే కదా. ఓకే, అట్ ఫెయిర్ వాల్యూకి ఉందంట. ద వాల్యూ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ యాజ్ పర్ ద ప్రీవియస్ గ్యాప్ ప్రకారం ఎంత ఉంది, అది 4 lakhs ఉంది. ఓకే, ఇంకా మనకు ఫైనాన్షియల్ అసెట్ని ఎక్కడ రికార్డ్ చేస్తే ప్రీవియస్ గ్యాపా, లేకపోతే ఫస్ట్ ప్రయారిటీ రెట్రాస్పెక్టివ్ క్యాలిక్యులేట్ చేస్తే చెయ్యి, లేదంటావా ఏం చెప్తుంది, ఫెయిర్ వాల్యూకి రికార్డ్ చేయి. హౌఎవర్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాజ్ 5 lakhs. ద కంపెనీ హెస్ డిజిగ్నేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అట్ కంపెనీ ఎక్కడ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, ఫెయిర్ వాల్యూ చేద్దాం అనుకుంటే కరెక్టే కదా. ఫెయిర్ వాల్యూ అంటే ఇది P&L. ఫెయిర్ వాల్యూ అంటే ఫెయిర్ వాల్యూ త్రూ P&L. సో అంటే ఏంటి, రిటైన్ ఎర్నింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిటైన్ ఎర్నింగ్స్. సో నువ్వు ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. ఇట్స్ అండ్ ఫైనాన్షియల్ అసెట్ పెంచాలంటే ఫైనాన్షియల్ అసెట్ అకౌంటెడ్ అట్ రిటైన్ ఎర్నింగ్స్. ఎంతట, ఇప్పుడు నార్మల్గా క్యారింగ్ అమౌంట్ ఎంతదండి, 4 lakhs. బట్ దాని ఫెయిర్ వాల్యూ ఎంత, 5 lakhs. అంటే ఇంకో 1 lakh పెంచుతున్నాం అంటే ఫైనాన్షియల్ అసెట్ని పెంచుతున్నాం. సో ఫైనాన్షియల్ అసెట్ అకౌంటెడ్ ఆర్ అది దాని పేరేంటి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అకౌంటెడ్ అట్ రిటైన్ ఎర్నింగ్స్. డన్. అలాగే ఇష్యూ 3 చూడ వెంటనే, ద కంపెనీ హ్యాడ్ టేకెన్ ఏ లోన్
ఫ్రమ్ అనదర్ ఎంటిటీ. ఈసారి లోన్ తీసుకుందంట వేరే ఎంటిటీ అంటే ఏంటి ఫైనాన్షియల్ లయబిలిటీ. ద లోన్ క్యారీస్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7%. ఇట్ హ్యాడ్ ఇన్కర్డ్ సర్టెన్ ట్రాన్సాక్షన్స్ వైల్ అప్టైనింగ్ ద సేమ్. ఇట్ వాజ్ సేమ్ at cost on initial recognition. The principal amount is to be repaid in equal installments over the period of loan. Interest is also payable at each year end. ఏంటంట LIT టేబుల్ గురించి మాట్లాడుతున్నాడు. ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద లోన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాజ్ 1,80,000. ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద లోన్ వాజ్ 2 lakhs. మనకేమిచ్చాడు ప్రీవియస్ గ్యాప్ ప్రకారం 2 lakhs ఉంది, కానీ దాని ఫేర్ వాల్యూ 1,80,000 ఉందంట. అంటే క్యారింగ్ అమౌంట్ ఎంత ఉన్నట్టు 2 lakhs ఉన్నట్టు, కానీ క్యారింగ్ అమౌంట్ తీసుకోకూడదు. ఏదర్ ఇఫ్ పాసిబుల్ యూ టేక్ మొత్తం అంతా ప్రాసెస్ అంతా రెట్రోస్పెక్టివ్గా డే 1 నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అది ఇంప్రాక్టికల్ అయితే అప్పుడు ఏం చేయాలి, ఫేర్ వాల్యూ తీసుకొని చెప్పాడు. ఫేర్ వాల్యూ ఎంత, ఫేర్ వాల్యూ 1,80,000. ఇది లైబిలిటీ కదా, లైబిలిటీ వల్ల ఏమవుతుంది 20,000 లైబిలిటీ తగ్గుతుంది. లైబిలిటీ తగ్గుతుందంటే ఏం చేయాలి, డెబిట్ చేయాలి లైబిలిటీని. ఫైనాన్షియల్ లైబిలిటీ అకౌంటెడ్ ఆర్ టు రిటైన్ ఎర్నింగ్స్, రైట్. ఎందుకు, ఫేర్ వాల్యూకి పంపుతున్నాం కాబట్టి. సో అదే చెప్తున్నాడు. బుక్ వాల్యూ ఎంత ఉంది 2 lakhs, ఫేర్ వాల్యూ ఏమో 1,80,000. అప్పుడు ఏం చేయాలి, బారోయింగ్స్ అన్న ఫైనాన్షియల్ లైబిలిటీ టు రిటైన్ ఎర్నింగ్స్ 20,000. డన్. సో ప్రొవిజన్ ఒకసారి మళ్ళీ రిఫర్ చేద్దాం చూడు. ఇండియాస్ 101 ఏం చెప్పింది, ఇంప్రాక్టికల్ అయితే రెట్రోస్పెక్టివ్ చేయడం, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్, రెట్రోస్పెక్టివ్లీ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ మెథడ్. Then where value of the financial asset or liability at current at extension date shall be taken. ఓకే, ఏంటంటే ఫేర్ వాల్యూ తీసుకోమంటుంది ఒకవేళ అది ఇంపాక్ట్ అందుకని మనం ఫేర్ వాల్యూ తీసుకున్నాం. డన్. ఓకే, నెక్స్ట్ 4th ఇష్యూ. ద కంపెనీ హ్యాస్ డిక్లేర్డ్ dividend of 30,000 for the last financial year. On the date of transaction, the declared dividend has already been deducted by the accountant. ఏం చేశాడట, డివిడెండ్ డిక్లేర్ చేశాడంట. డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు హ్యాస్ ఆల్రెడీ బీన్ డిడక్టెడ్ బై ద అకౌంటెంట్ ఫ్రమ్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. డివిడెండ్ డిక్లేర్ చేసి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో అడ్జస్ట్ చేశాడంట. ద డివిడెండ్ పేబుల్ హ్యాస్ బీన్ గ్రూప్ అండర్ ద ప్రొవిజన్స్. తప్పు. ద డివిడెండ్ వాజ్ ఓన్లీ డిక్లేర్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అది ఎవరు డిక్లేర్ చేశారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే. అసలు డివిడెండ్ ఎవరు డిక్లేర్ చేయాలి, షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి దాన్ని. And it was not approved in the annual general meeting of the shareholders. However, subsequently when meeting was held, it was ratified by the shareholders. ఏం చెప్పింది, డివిడెండ్ డిక్లేర్ చేసింది రాంగ్ ప్రాసెసర్ చేసింది. సో మనం ఏం చేయాలి, యాజ్ పర్ ఇండియాస్ డివిడెండ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ అండ్ అప్రూవ్డ్. డివిడెండ్ ఎప్పుడు రికార్డ్ చేయమని చెప్తుంది, ఎప్పుడైతే డిక్లేర్ చేసి అప్రూవ్ చేస్తారో అప్పుడే రికార్డ్ చేయాలి. ఇవి అది ఏం జరగలేదు కదా, వాడు ఏం చేశాడు, ప్రొవిజన్స్లో తగ్గించేసాడు. ప్రొవిజన్స్ తగ్గిపోయాయంటే ఏంటి, ప్రొవిజన్ ఈజ్ లైబిలిటీ అంటే ప్రొవిజన్స్ పెంచేసాడు. సో మనం ప్రొవిజన్ తగ్గించాలి. దానికి రివర్స్ ట్రీట్మెంట్ ఏంటి, ప్రొవిజన్ని డెబిట్ చేసి క్యారింగ్ అమౌంట్ దేనికి, రిటైన్ ఎర్నింగ్సే కాబట్టి రివర్స్ చేసాం. 30,000 డిక్లేర్డ్. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటంటే ఇష్యూ 5 కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇష్యూ 6. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ పాసిబుల్ ఎఫెక్ట్స్ యాజ్ పర్ ఇండియాస్ ద డిఫర్డ్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఈజ్ కంప్యూటెడ్ 25,000. అంటే డిఫర్డ్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఎంతట 25,000. This amount will further increase the portion of deferred tax liability. ఈ deferred tax liability ఫర్దర్ ఇంక్రీజ్ చేసేస్తుంది. ఎంత, deferred tax liability పెంచుతున్నారంట. అంటే deferred tax liability is a liability item, సో క్రెడిట్ సైడ్ ఉంటుంది. పెంచాలంటే ఓకే. This amount will further increase the portion of the there is no requirement to carry out separate calculation or deferred tax adjustment. పాసిబుల్ ఎఫెక్ట్స్ అన్నీ కన్సిడర్ చేసే కదా, ఇప్పుడు అన్నీ కన్సిడర్ చేస్తే డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ పెరుగుతుంది. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ పెరుగుతుందంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి, రైట్. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ, సో డెబిట్ చేసేది రిటైన్ ఎర్నింగ్స్ అనమాట. చూడు ఇక్కడ, ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇండియాస్ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్ బై 25,000. డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీని పెంచాలట. ఓకే, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ టు బి ఇంక్రీజ్ బై 25,000. అంటే ఏం చేస్తావు, రిటైన్ ఎర్నింగ్స్ టు డిటిఎల్ ఎంత 25,000. రిటైన్ ఎర్నింగ్స్ టు డిటిఎల్ పెరిగింది, రిటైన్ ఎర్నింగ్స్. డన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ చూడు, వేసిన ప్రతి ఐటెం ఫస్ట్ ఒక ఎంట్రీ చూడు. ఇక్కడ ఏమైంది, పీపీ పెరిగింది ఎంత 30,000 అండ్ రివాల్యూషన్ సర్ప్లస్ ఓసీఐకి వెళ్ళింది 30,000. సో బ్యాలెన్స్ షీట్కి రా, పీపీ ఎంత 3 lakhs పెరిగింది. దానికి ప్యారల్గా ఓసీఐ కూడా ఓసీఐ రివాల్యూషన్ రిజర్వ్
3 lakhs. ఓకే, డన్. ఉంటుంది మరి వీడియో అనుకుంటా. నెక్స్ట్ ఏడింది రీటైన్ ఎర్నింగ్స్ ఎంత వచ్చింది? 1 lakh ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఫైనాన్షియల్ అసెట్ వచ్చింది. ఫైనాన్షియల్ అసెట్ అకౌంటెడ్ అట్ రీటైన్ ఎర్నింగ్స్ ఎంత? 1 lakh. 2 ఎంట్రీ కూడా అయిపోయింది. 3 ఎంట్రీ ఏంటి? లైబిలిటీని పెంచాం, రిటైన్ ఎర్నింగ్స్ని పెంచాం. లైబిలిటీ ఎంత? లైబిలిటీ పెరిగిందంటే ఏంటి? మైనస్ బ్యాలెన్స్ కదా. బారోయింగ్స్ 20,000 పెరిగింది. అలాగే ప్రొవిజన్స్ ఎంత? దాని మీద ప్రొవిజన్ కూడా పెరిగింది 30,000. ఇది రిటైన్ ఎర్నింగ్స్ నుంచి తెచ్చాం. రిటైన్ ఎర్నింగ్స్ బారోయింగ్స్ అకౌంట్ అటు రిటైన్ ఎర్నింగ్స్ కాబట్టి పెరిగింది 20,000. 20,000. నెక్స్ట్ డివిడెండ్ డిక్లేర్ చేస్తావట. దీనివల్ల ఏమైంది? ప్రొవిజన్ పెరిగింది, రిటైన్ ఎర్నింగ్స్ పెరిగింది. రిటైన్ ఎర్నింగ్స్ పెరిగిందంటే ప్రొవిజన్ తగ్గింది. ప్రొవిజన్ తగ్గింది కాబట్టి డెబిట్ చేస్తాం, అంటే మైనస్ చేయాలి. అర్థమవుతుందా? ఏం చేస్తుంది? ఒక క్షణం. ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఏ పదా వచ్చారు? బారోయింగ్స్ రిటైన్ ఎర్నింగ్స్ అయిపోయింది. చూడు, ఇప్పుడు ప్రొవిజన్ టు రిటైన్ ఎర్నింగ్స్ అంటే ఏంది? డివిడెండ్ డిక్లేర్ రివర్స్ చేసావు. ప్రొవిజన్ తగ్గింది, రిటైన్ ఎర్నింగ్స్ పెరిగింది. రిటైన్ ఎర్నింగ్స్ ఎంత వచ్చింది? 30,000. ప్రొవిజన్ కూడా ఏమైంది? తగ్గింది. ప్రొవిజన్ తగ్గిందంటే ఏం చేస్తావు? మైనస్ చేస్తావు. 30,000 పెరిగిందంటే ప్లస్ చేస్తావు, తగ్గిందంటే మైనస్ చేస్తున్నావు. ఓకే, క్లియర్. ఇది కూడా అయిపోయా. నెక్స్ట్ ఏముంది? ఇంటాంజిబుల్ అసెట్ అసలు ఎంట్రీయే రాలేదు. సో నో ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ ఏముంది ఇంకా? నో ఎంట్రీ. రిటైన్ ఎర్నింగ్స్ టు డిటిఎల్. ఎంత రిటైన్ ఎర్నింగ్స్ అంటే తగ్గుతుంది. రిటైన్ ఎర్నింగ్స్ 25,000 మైనస్ అవుతుంది. రిటైన్ ఎర్నింగ్స్ ఎంత? 25,000 తగ్గుతుంది. ఓకే, అలాగే అట్ ద సేమ్ టైం డిటిఎల్ పెరుగుతుంది. ఇట్స్ ఎ లైబిలిటీ పెరుగుతుంది కాబట్టి 25,000. డన్. అంతే. ఇవన్నీ ప్లస్ చేస్తే 4 lakhs టాలీ అయిపోయింది.